సెకండ్ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ తెలుగు 6వ రోజు. సృజనాత్మకత. చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి. ఇక్కడున్న చిత్రాన్ని గీసి రంగులు వేయండి. ఆట ఆడుదాం. ఇక్కడ చిత్రంలో చూపించిన విధంగా ఆలు అక్షరాలన్నీ కూడా ఇలా రౌండ్గా రాసి పిల్లల్ని ఆ అక్షరాల చుట్టూ తిరగమని చెప్పాలి. ఉపాధ్యాయుడు చప్పట్లు కొట్టినప్పుడు ఎవరెవరు ఏ అక్షరాల దగ్గర ఆగారో వాళ్ళు ఆ అక్షరంతో మొదలయ్యే పదాలను బోర్డు మీద రాయాలి మరియు చదవాలి. ఈ విధంగా ప్రతి విద్యార్థితో చేయించాలి. నెక్స్ట్ గీతలలో అందంగా రాయండి. పడవ, ఉడత, అరక, ఈగ, వల, హంస, పనస, గంప, మంచం. 7వ రోజు. వివిధ రకాల పూల చిత్రాలు చూసి మాట్లాడండి. ఇక్కడ వివిధ రకరకాల పూల చిత్రాలు ఉన్నాయి. వాటిని పిల్లలకు చూపించి వాటి గురించి పిల్లలకు తెలిసిన వాటిని మాట్లాడించాలి. సృజనాత్మకత. చిత్రానికి రంగులు వేయండి, మాట్లాడండి. కింద ఇచ్చిన అంకెల ఆధారంగా పదాలను రాయండి. 6, 5 వడ, 4, 1, 3 పరక, 4, 5, 6 పడవ, 8, 6, 5 పదాల అక్షరాలు కలిపితే దవడ, 4, 2, 3 అక్షరాలు కలిపితే పలక, 3, 2, 7 అక్షరాలను కలిపితే కలత అనే పదాలు వస్తాయి. 8వ రోజు. అభినయ గేయం. పాపల్లారా రారండి, చక్కటి రంగులు చూడండి, గులాబీ పువ్వును నేనండి, ఎరుపు రంగు నాదండి, సంపెంగ పువ్వును నేనండి, పచ్చ రంగు నాదండి, మల్లె పువ్వును నేనండి, తెలుపు రంగు నాదండి, ఆకాశమంతా నేనండి, నీలి రంగు నాదండి. ఈ గేయాన్ని అభినయిస్తూ పిల్లల చేత కూడా పాడించాలి. నెక్స్ట్ ఒకేలా ఉన్న పదాలను జతపరచండి. ఇక్కడ ఒకేలాగా ఉన్న పదాలను జతపరచాలి. గేయంలో సరళ అక్షరాలకు 0 చుట్టండి. వాటిని అక్షరమాలలో గుర్తించి కింది గళ్ళలో రాయండి. ఇందాక మనం నేర్చుకున్న గేయంలో సరళ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి 0 చుట్టండి. మరియు ఇక్కడ ఇచ్చిన అక్షరమాలలో ఆ అక్షరాలను గుర్తించండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఖాళీ గళ్ళలో అక్షరాలను రాయండి. వేరుగా ఉన్నదానికి 0 చుట్టండి. ఫస్ట్ వన్ ఆన్సర్ సీతాఫలం. నెక్స్ట్ వేరుగా ఉన్నదానికి 0 చుట్టండి. ఆన్సర్ ఈస్ కాకి. కింది వాక్యాలను చదవండి. ఊరవతల ఆలయం, ఈ భవనం ఆనంద భవనం. కింది చిత్రాల పేర్లను గళ్ళలో రాయండి. తమాషా చూడండి. ఫస్ట్ పిక్చర్ ఈగ, నెక్స్ట్ గద, ఇటువైపు తల, లత. కింది గడులలో సరైన అక్షరాలను రాయండి. నటన, కలక, కందకం, సంతసం, జలజ, మడమ. 9వ రోజు. చదవండి. కింది చిత్రాలు చూడండి, చదవండి. గద, ఈగ, వల, గంట. కింది పదాలు చదవండి. అల, ఉమ, ఓడ, జడ, గద, రమ. కల, ఊడ, అంబ, జత, గడ, ఊక. వల, ఎర, లత, ఈక, గంప, పంజరం. తరం, ఏతం, తల, ఈల, వడ, దయ. ఇల, ఒక, లవంగం, ఈత, ఘటం, ఝషం. కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి 0 చుట్టండి. 0లో టిక్ మార్క్ పెట్టండి. గుర్రం, చేప, జింక, కోతి. ఇందులో వేరుగా ఉన్నది చేప. టిక్ మార్క్ చేయండి. నేల మీద ఉండే జంతువులు, నీటిలో ఉండే జంతువుల పేర్లు చెప్పించండి. నెక్స్ట్ కింది చిత్రాలకు పేర్లు రాయండి. గంప, పంజరం, గద, ఈగ, తల, వల, కడవ, గంట, లవంగం. గళ్ళలోని అక్షరాలు ఉపయోగించి పదాలు రాయండి. ఇక్కడ గళ్ళలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి పదాలను రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తల, ఊడ, కల, నస. నడక, ఊయల, అరక, పడవ. వడ, కలత, పనస, కడవ. తపన, వరస, పలక, అలక మొదలైనవి. 10వ రోజు. కథ వినండి, చెప్పండి. రాము, రాజు, రవి ముగ్గురు మంచి స్నేహితులు. సెలవు రోజున వారు ముగ్గురు సంతోషంగా బంతి ఆట ఆడుకోసాగారు. ఇంతలో రవి బలంగా బంతిని తన్నాడు. బంతి వేగంగా వెళ్ళి పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలో పడింది. ముగ్గురు బంతి కోసం వెళ్ళి చూడగా బంతి చెట్టు తొర్ర లోపల ఉన్నది. వారు ఎంత ప్రయత్నించినా బంతిని తీయలేకపోయారు.
వెంటనే రవికి ఒక ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న నీటి పైపు తెచ్చి చెట్టు తొర్రను నీటితో నింపాడు. అంతే, బంతి నీటిపై తేలుతూ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ కథ విన్న పిల్లలు ఆ కథను సొంత మాటల్లో చెప్పించాలి పిల్లల చేత. నెక్స్ట్, ఈ కథ ద్వారా వారేం తెలుసుకున్నారో చెప్పించాలి. బంతిని కొట్టగానే చెట్టు త్వరలో పడింది కదా, ఇలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా అని అడగాలి. నీటి మీద బంతి తేలింది కదా, అలాగే నీటి మీద తేలే వాటి పేర్లను చెప్పాలి. సాధన పత్రం 10 నాటకీకరణ. సమయస్ఫూర్తి కథను నాటకీకరణ చేయండి. ఇందాక మనం చెప్పిన కథను పిల్లల చేత నాటకీకరణ చేయించాలి. ఆట ఆడుదాం. ఉపాధ్యాయుడు పిల్లలను గుండ్రంగా కూర్చోబెట్టి ఒక్కొక్క పిల్లవాడికి బంతిని విసిరి తరగతి గదిలో ఉన్న వస్తువుల పేర్లు చెప్పమని ఆట ఆడించాలి. ఆ బంతి ఎవరి దగ్గర అయితే ఆగిందో వాళ్ళు ఆ తరగతి గదిలో వాళ్ళు చూసిన వస్తువుల పేర్లు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిటికీ, బల్ల, బోర్డ్ మొదలైనవి. Subscribe for more videos. Thanks for watching.